వెల్కమ్ టు మాస్ టీవీ. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తొలి నామినేషన్ బొర్రా గోపీమూర్తి దాఖలు చేశారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పర్వం మంగళవారం మొదలైంది. ప్రధాన సంఘాల అభ్యర్థులు హంగు ఆర్భాటాలతో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మద్దతు ఇస్తున్న ఇతర సంఘాలతో కలిసి తమ బలాల్ని ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు. పీడీఎఫ్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి నామినేషన్ వేశారు. భీమవరం నుంచి బయలుదేరిన ర్యాలీ కాకినాడ చేరుకుంది. కాకినాడలో మంగళవారం బాలాజీ సెంటర్లో ఎమ్మెల్సీ అభ్యర్థికి గోపీమూర్తి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ కెఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు, టీచర్లు, వామపక్ష నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు. బాలాజీ సెంటర్ నుండి వారి ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థికి గోపీమూర్తి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ కెఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు తదితరులు జిల్లా కలెక్టరేట్లో గోపీమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గోపీమూర్తి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల పట్ల అచంచలమైన పోరాటం చేస్తూ బొర్రా గోపీమూర్తి అని నేను ఈ రోజున పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ రెండు జిల్లాల నుంచి విశేషంగా హాజరైనటువంటి ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులు, ప్రజా సంఘాల మిత్రులు, సోదర సంఘాల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ ఎన్నిక మన పీడీఎఫ్ యొక్క పాలసీ ఉందో ఆ పాలసీకి నిబద్ధతకి కట్టుబడి నేను పనిచేస్తానని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలతో పాటు ఈ రోజున ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బంది, గెస్ట్ ఫ్యాకల్టీ మొదలగు వారి అనేక సమస్యల మీద శాసన మండలిలో మన పీడీఎఫ్ ఎమ్మెల్సీల ద్వారా మన సమస్యల్ని శాసన మండలిలో నేను లేవనెత్తుతానని చెప్పి ఈ సందర్భంగా నాకు మొట్టమొదటి ప్రధాన ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా వారిని కోరుతా ఉన్నాను. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొర్రా గోపీమూర్తి ఈరోజు వేలాది మందితోటి కలెక్టరేట్లో నామినేషన్ సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఓటర్లందరికీ కూడా పీడీఎఫ్ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క ర్యాలీ, ఈ నామినేషన్ గెలుపు దిశగా కార్యకర్తలు, ఉపాధ్యాయులందరూ కూడా పనిచేయాలని, బలపరిచినటువంటి సంఘాలన్నీ మద్దతు ఇచ్చి బలపరిచిన సంఘాలన్నీ కూడా ఆ రకమైనటువంటి విశాలమైనటువంటి ఐక్యతతో జరుగుతున్నటువంటి ఈ పోటీలో గోపీమూర్తిని మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలిపించాలని చెప్పి ఈ యొక్క టీచర్ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నామినేషన్ కార్యక్రమానికి పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్గా మరి కెఎస్ లక్ష్మణరావు, అట్లాగే ఐవి నేను హాజరు కావడం అనేది జరిగింది. ఆ రకంగా మరి ఓటు ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఓటు లేనటువంటి వాళ్ళు కూడా తమ కుటుంబాలలో, తమ బంధువులు, స్నేహాలు, వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పి ఈ యొక్క రికార్డును సృష్టించాలని చెప్పి సాబ్జీ గెలుపు ఎట్లా అయితే మొదటి గడుతో ఆ రకంగా గెలిచామో ఆ రకమైన మొదటి ప్రాధాన్యతతో, మొదటి గెలుపుతో గోపీమూర్తిని గెలిపించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తూర్పు పశ్చిమ గోదావరి శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో పీడీఎఫ్
ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా బొర్రా గోపిమూర్తి పోటీ చేస్తున్నారు. UTF తో సహా అనేక ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలన్నీ కూడా గోపిమూర్తి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉన్నాయి. ఈరోజు విద్యారంగంలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ఈ ప్రైవేటీకరణ కొనసాగుతూ ఉంది. మరి విద్యారంగంలో సామాజిక న్యాయం కోసం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం PDF కట్టుబడి ఉంది. అటువంటి PDF అభ్యర్థిగా బొర్రా గోపిమూర్తి పోటీ చేస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో బొర్రా గోపిమూర్తికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి సామాజిక న్యాయం కోసం, రాజ్యాంగ లక్ష్యాల కోసం జరిగే పోరాటంలో PDF ముందుకెళ్లే విధంగా మద్దతు ఇవ్వాలని మేము PDF గ్రూప్ తరఫున PDF ఫ్లోర్ లీడర్గా హృదయపూర్వకంగా కోరుతున్నాను.